వైద్య ఆరోగ్య శాఖ సమాచార శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ లో మొత్తం 233 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేశారు. జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించిందని, మొత్తం 223 మంది పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. ఈ వైద్య శిబిరం రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఐఎంఏతో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య నిపుణులు పాల్గొని సేవలందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సమాజానికి సమాచారాన్ని అందించే పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ వంటి సాధారణ పరీక్షలతో పాటు కార్డియాలజీ, గైనకాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, కంటి, దంత వైద్య సేవలు అందించబడినట్లు తెలిపారు. అదేవిధంగా మమోగ్రఫీ, డిజిటల్ ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. వైద్య సిబ్బంది అందించిన సేవలను కలెక్టర్ అభినందించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు సమాచారాన్ని అందించే పాత్రికేయులకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ శిబిరంలో పాత్రికేయులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య సేవలు అందించడం మంచి పరిణామమని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మొత్తం 233 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. విభాగాల వారీగా జనరల్ మెడిసిన్ 147, గైనకాలజీ 22, ఆర్థోపెడిక్ 14, డెంటల్ 10, కంటి పరీక్షలు 23, గుండె సంబంధిత 11, చర్మ వ్యాధి 6, ఈఎన్టీ 3 కేసులు, మమోగ్రఫీ 16, అల్ట్రాసౌండ్ 57కి పరీక్షలు నిర్వహించామని అన్నారు. అవసరమైన వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించగా 27 మందిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం తరలివచ్చి వైద్య సేవలు అందించడం తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ సమన్వయకర్త పి ప్రియాంక, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె లక్ష్మీనారాయణ, పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు, 50 మంది వివిధ ఆసుపత్రుల వైద్యులు, 150 మంది వైద్య, ఆశా, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మెగా మెడికల్ క్యాంప్ని ప్రభుత్వం అధికారికంగా జర్నలిస్టులు, వారి యొక్క కుటుంబ సభ్యులకి మెగా మెడికల్ క్యాంప్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం మెడికల్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. జర్నలిస్ట్ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల పైన కూడా స్వతహాగా జర్నలిస్టులే కదా మనకి సేవ అందించేవారు, వారికి మనం క్యాంప్ పెడితే సరిపోతుంది అన్నది ఎవరైనా సరే ఆలోచించే విధానం. కానీ వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఒక పక్కన ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు తెలియచేయడం, వాటిలో అయిన తప్పుదాలు ఉంటే నిర్ణయాల పరంగా కానివ్వండి, లేకపోతే చేస్తున్న అభివృద్ధి పరంగా కానివ్వండి, ప్రశ్నించే ప్రతిపక్షాల పక్కన కూడా వారి యొక్క వాస్తవాలు కూడా ప్రజలకు తెలియచేసే కార్యక్రమంలో అనునిత్యం నిమగ్నమై వారి యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జర్నలిస్టులు ఎంత ముఖ్యమో వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా, ఎందుకంటే వారు త్యాగం చేయడం వల్ల ఈ రోజు వీరు రోడ్డు మీద ఉండి ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తా ఉన్నారు. వారి పట్ల కూడా బాధ్యతతో ఈరోజు కూటమి ప్రభుత్వం మెగా మెడికల్ క్యాంప్ డ్రైవ్ చేయడం అన్నది మంచి శుభ పరిణామం. నిర్ణయం తీసుకున్న కలెక్టర్ గారికి, ఇక్కడ వీరికి సేవ అందిస్తున్న మెడికల్ వ్యవస్థకి, మెడికల్ వ్యవస్థలో టాప్ టు బాటం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరులు సోదరిమణులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు మనకి ఆర్ట్స్ కాలేజ్లో జర్నలిస్టులందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ మనకి రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ లైక్ షుగర్, బీపీ,
తర్వాత మనకి ఐరన్ హెచ్పి హిమోగ్లోబిన్ లెవెల్స్ వీటితో పాటు స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫ్రమ్ ఐఎంఏ నుంచి కూడా స్పెషలిస్టులు వచ్చారు. గవర్నమెంట్ డిఎంహెచ్ఓ గారి తరఫున కూడా ఆల్ ప్రైమరీ హెల్త్ కేర్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇందులో కార్డియాలజిస్ట్, ఈసీజీ సర్వీసెస్, 2D ఎకో సర్వీసెస్, తర్వాత ఇక్కడ మనకి మ్యామోగ్రఫీ, ఎక్స్రే సర్వీసెస్ అండ్ అదర్ డిసిప్లిన్స్కి సంబంధించిన స్పెషలిస్ట్ అందరూ ఉన్నారు. సో అండ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో మొత్తం మన జర్నలిస్ట్ అందరూ కూడా, కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పటికి 70 మంది వచ్చారని తెలిసింది. ఈరోజు అంతా కూడా క్యాంప్ ఉంటుంది. సో మీ కుటుంబ సభ్యులతో పాటు వస్తే దాని రిపోర్ట్స్ అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా ఇస్తాము. లేవు ఒక రోజు 2 రోజులు పట్టేవి వెంటనే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అందరూ ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా 2 things. ఒకటి, లాస్ట్ మన మీటింగ్లో జరిగినప్పుడు ఒక ఐడి కార్డ్స్ ఒకటి ఇమ్మని అడిగారు. దట్ ఈస్ 1 thing విల్ గివ్. అండ్ సెకండ్ ఇస్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి అడిగారు. అది కూడా మేము చూస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే అందరికీ స్క్రీనింగ్ ఇప్పుడు చేయట్లేదు. నో ఇది బెటర్. యూ హ్యావ్ లేదు చేయాలి. మీకు అది ఆ గ్యాప్ రాకూడదు. సో ఇక్కడ ఈరోజు మనం పెట్టాం కాబట్టి మళ్ళీ ఇంకో రోజు అంటే మీకు వేరే రోజు ఇబ్బంది. ఈ రోజు స్క్రీనింగ్ చేయండి. నేను అదే ప్లాన్ చేశాను. ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్స్కి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ వర్కర్స్కి కలెక్టరేట్, సెంట్రల్ జైలు, ఎస్పీ గారు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ చేశారు. ఫీల్డ్ లెవెల్లో ఎక్కడున్న ఎంప్లాయీస్కి అక్కడ విడివిడిగా క్యాంప్స్ తీసుకుని చేస్తున్నారు. సో మెయిన్గా శానిటేషన్ సిబ్బంది అందరూ కవర్ అయ్యారు. అందరికీ టెస్టులు చేసామని చెప్తున్నారు. మేము అదొకసారి చెక్ చేసి దాని మీద ఫాలో అప్ చేసే అవసరం అయితే మళ్ళీ మెడికల్ క్యాంప్స్ పెడతాం.